L7 అంటే లేయర్ 7 లోడ్ బ్యాలెన్సర్. దీన్ని అప్లికేషన్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అని పిలుస్తారు ఇక్కడ అజూర్లో, రైట్. యూజువల్లీ దీన్ని అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు. ఇక్కడ చూస్తే an Azure application gateway is a web traffic LB that manages incoming requests to your web applications. మా L4 వచ్చేసి వెబ్ అప్లికేషన్ మీద ట్రాఫిక్ ఏదైతే ఉందో L4 డెసిషన్ మేకింగ్ తీసుకొని ఏం రౌట్ చేయదు, జస్ట్ నార్మల్గా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తుంది. ఇది ఇన్డీప్ డెసిషన్ మేకింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది L7లో. చాలా ఇంటెలిజెంట్ బ్యాలెన్సర్. ఎందుకని కొన్ని ఫీచర్స్ చూస్తే మనం దాన్ని పాత్ బేస్డ్ రౌటింగ్ అంటే ఏమి, మీరు పాత్ బేస్డ్ రూటింగ్ అనండి, రౌటింగ్ అనండి, దట్స్ ఓకే, రైట్. సో పాత్ బేస్డ్ రూటింగ్ అంటే ఏమి ఫస్ట్ చూస్తాం. ఓకే, సో వాట్ ఈస్ పాత్ బేస్డ్ రూటింగ్ అంటే రైట్, బేస్డ్ ఆన్ ద పాత్ రిక్వెస్టెడ్ బై ద యూజర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి మన ఇన్స్టిట్యూట్ వెబ్సైట్కి వెళితే, రైట్, ఈ వెబ్సైట్కి వెళితే ఇక్కడ పైన చూసారంటే www.ssptechedu.com ఉంది మా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్స్ అనే సెక్షన్ క్లిక్ చేస్తే ట్రైనింగ్స్ యాడ్ అయింది ఇక్కడ కదా. సో ఇట్లా యూజర్ ఏది రిక్వెస్ట్ చేస్తారు, ప్లేస్మెంట్ అంటే ప్లేస్మెంట్స్ యాడ్ అయింది. సో ఇలా మనకి ఏం జరుగుతుంది అంటే బేస్డ్ ఆన్ యూజర్ రిక్వెస్ట్ అంటే ఐడియల్లీ అది ఒక పాత్ యాజ్ పర్ ద అప్లికేషన్ డిజైన్. సో యూజర్ /డాక్యుమెంట్స్ అనే ఇది అడిగారు అనుకోండి, ఆ పోర్షన్ ఆఫ్ యాప్కి తీసుకోబోతుంది, రైట్. అంటే యూజర్స్ రిక్వెస్ట్ని వ్యాలిడేట్ చేస్తుంది L7 లోడ్ బ్యాలెన్సర్ అనేది, అది అర్థం చేసుకోవాలి. బేస్డ్ ఆన్ పాత్ మనకి రూటింగ్ జరుగుతుంది. మళ్ళీ మల్టీ సైట్ రూటింగ్ అంటే బేస్డ్ ఆన్ డొమైన్ ఆల్సో, అంటే www. సో మేబీ a1.com ఒకటి ఉంది, అప్లికేషన్ 1 a2.com ఒకటి ఉంది. సో ఎవరైనా A1 అడిగితే ఈ బ్యాలెన్స్ ఈ పర్టికులర్ పూల్కో ఏదన్నా దానికి వెళుతుంది అప్లికేషన్కి. A2 అడిగితే ఇట్లా వెళ్ళిపోతుంది. అంటే ఒకే లోడ్ బ్యాలెన్సర్ పాత్ బేస్డ్ రౌటింగ్, బేస్డ్ ఆన్ పాత్ రౌట్ చేస్తుంది. దీన్ని యాక్చువల్గా మల్టీ సైట్ రూటింగ్ అనొచ్చు, లేకపోతే డొమైన్ బేస్డ్ రూటింగ్ అనొచ్చు. అంటే వెబ్సైట్స్ని బట్టి, డొమైన్స్ని బట్టి యాక్చువల్లీ రూటింగ్ అనేది జరిగిపోతుంది. ఓకే, సో ఇట్లాంటి ఫీచర్స్ వచ్చేసి మనకి L7 ఇవ్వగలదు. సో L4 ఇది లేదు, అంటే ఇట్లాంటి డెసిషన్ మేకింగ్ లేదు. నెక్స్ట్ మీకు ఆల్రెడీ SSL TLS గురించి చూసాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్యూరింగ్ అవర్ కనెక్షన్. ఎక్కడి నుంచి క్లయింట్ టు ఇన్ఫ్రాకి మధ్యలో, అంటే బ్రౌజర్ టు క్లయింట్ కదా. ఇట్స్ నాట్ అబౌట్ బ్రౌజర్. నన్ను అడిగితే అప్లికేషన్ ఎక్కడైతే హోస్ట్ అయింది ఇన్ఫ్రా, అక్కడి నుంచి క్లయింట్కి, యూజర్కి మొత్తం ఫ్లో సెక్యూర్డ్గా నడవాలంటే మనకి SSL TLS ఎన్క్రిప్షన్స్ కావాలి. అది L7లో చేయొచ్చు. అంటే సర్టిఫికెట్స్, SSL సర్టిఫికెట్స్, TLS సర్టిఫికెట్స్ అని చూస్తారు కదా ఈ మధ్య కుబర్నెటిస్లో, నేను చెప్పింటాను. ఆ సర్టిఫికెట్స్ ఎనేబుల్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఆటో స్కేలింగ్ ఈజ్ ఆల్ అబౌట్ డిపెండింగ్ ఆన్ ద రిక్వెస్ట్. మీకు ఆటో స్కేలింగ్ ఆల్రెడీ తెలుసు. డిపెండింగ్ ఆన్ ద రిక్వెస్ట్ రిసోర్స్ని పెంచుకోవడం కానీ లేకపోతే తగ్గించడం కానీ ఇలా చేయగలదు. క్లియరా, రైట్. ఇవన్నీ కాకుండా వాఫ్, ఇది చాలా మెయిన్ ఇది వచ్చి అసలు L4లో దొరకదు. సో ఇవన్నీ దొరకవు ఆబ్వియస్లీ L4లో. వాఫ్ అనేది చాలా క్రూషియల్ ఫీచర్. ఇదేమంటే దిస్ ఫీచర్ యాక్చువల్లీ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ అటాక్స్ నుంచి హ్యాకింగ్ ఇవి చేసేదాన్ని చూసారనుకోండి, చాలా స్ట్రాంగ్ ఫైర్వాల్ ఇది, వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. కాస్ట్లీ కూడా ఇట్లాంటి ఫైర్వాల్ని పెట్టుకుంటే సెక్యూరిటీకి మన వెబ్ అప్లికేషన్ని సెక్యూర్ చేస్తుంది. ఈ ఫీచర్ L7లో ఉంది, L4లో లేదు. సో ఈ అన్ని ఫీచర్స్ వల్ల మనకి L7 అనేది కాస్ట్లీ రిసోర్స్. ఓకే, ఎందుకంటే ఇన్ని ఇస్తుంది కదా. క్లియర్, మీకు ఇమేజ్ చూస్తే అర్థం అవ్వాలి. ఇమేజ్లో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఉంది, అప్లికేషన్ గేట్వే అంటే L7 LB అది లోడ్ బ్యాలెన్సర్. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ డాక్స్ అని రిక్వెస్ట్ చేశారనుకోండి సైట్లో,
డాక్స్ సర్వర్ పూల్ అని ఒక డిజైన్ చేస్తాం, అంటే కలెక్షన్ ఆఫ్ సర్వర్స్ విత్ ఇన్ విచ్ డాక్స్ యాప్ రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియో సర్వర్ పూల్ అన్నట్టు క్రియేట్ చేస్తాం. పూల్ అంటే కలెక్షన్ ఆఫ్ సంథింగ్ కదా, సో కలెక్షన్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ ఇక్కడ, రైట్. సో ఈ వీడియో సర్వర్ పూల్లో వీడియోస్ యాప్ కాన్ఫిగర్ చేస్తాం. యూజర్ కనుక డాక్స్ అడిగితే దీనికి తీసుకువెళ్ళండి, ఈ పూల్కి. యూజర్ కనుక వీడియోస్ అడిగితే దీనికి తీసుకెళ్ళండి. దీన్ని ఏమంటాం, ఇట్లా ఆ పాత్స్ని రూటింగ్ అనేది లోడ్ బ్యాలెన్సర్ రూట్ చేస్తుంది. ఇలా పాత్ బేస్డ్ అంటే పాత్ బేస్డ్ రూటింగ్ అంటారు. ఓకే, డొమైన్ అంటే డొమైన్ బేస్డ్ రూటింగ్ అంటారు. ఎవరైనా a1.com అని అడిగితే మేబీ ఒక పూల్కి, a2.com అని అడిగితే ఒక పూల్కి తీసుకెళ్తుంది. అర్థమైందా? చాలా స్మార్ట్ డెసిషన్స్ ఉంటాయి కాబట్టి L7కి వెళ్తున్నాం మనం. క్లియర్? ఓకే, ఫైన్ మా. సో నా స్టెప్స్ చూస్తాము. అందరు స్క్రీన్ చూడండి, లేకపోతే అర్థం కాదు ఇది. సో ఓకే, రైట్. ఓకే, ఫైన్. మా స్టెప్ 1 వచ్చి మన టెస్టింగ్కి. సో మనం ఏం చేస్తామంటే 2 VMs. ఈ VMస్ని ఎలా డిజైన్ చేస్తామంటే, రైట్, 2 VMస్లో ఇంజినిక్స్ ఉండాలి. ఒక విఎంలో మేబీ VM0 ఇట్లా పెడదాం. VM డాక్స్లో డాక్స్ యాప్ నడుస్తుంది. ఓకే, నెక్స్ట్ మా VM వీడియోస్లో వీడియోస్ యాప్ నడుస్తుంది. ఓకేనా, రైట్. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో మా క్లౌడ్కి వెళ్దాము. ఓకే, ఫస్ట్ VMs ఇన్ఫ్రా సెటప్కి వెళ్తున్నాము. ఓకే, ఇది వర్చువల్ నెట్వర్క్, సబ్ నెట్వర్క్ లోపల VMs ఉంటాయి. అదే పర్టికులర్ నెట్వర్క్లో అంటే ఒకసారి ఇక్కడ చూడండి, L7 ఎలా వర్క్ అవుతుందంటే మీకు, రైట్, ఇది వర్చువల్ నెట్వర్క్, ఇది VNet. ఇప్పుడు సబ్నెట్స్లో ఒక సబ్నెట్లో ఈ VMs ఉన్నాయి, VM1 VM2 అనుకోండి. ఓకే, ఇక్కడ ఇంకో సబ్నెట్ మనమే క్రియేట్ చేసి ఇవ్వాలి. దేనికంటే L7 లోడ్ బ్యాలెన్సర్ ప్లేస్ చేసేదానికి. క్లియరా? ఈ L7 ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఇవి కొన్ని VMస్ని ఇక్కడ హ్యాండిల్ చేసి పెడుతుంది. ఇదెందుకు తెలుసా? ఎవరైనా ఇప్పుడు డాక్స్ అడిగితే ఇట్లా పంపి, రైట్, వీడియోస్ అడిగితే ఇలా పంపి అని చెప్పాలి కదా. ఆ డెసిషన్ మేకింగ్ తీసుకునేదానికి, లోడ్ బ్యాలెన్సర్స్ వర్క్ చేయించుకునేదానికి ఈ VMs ఉంటాయి. సో ఈ VMస్కి ట్రాఫిక్ వెళ్ళి అక్కడి నుంచి మనకి సబ్నెట్స్కి వెళ్తుంది, అంటే ఆ పూల్స్కి యాక్చువల్లీ. క్లియరా? సో ఇది ప్రాసెస్. నేను చేసే కొద్ది ఫస్ట్ ఒక VNet క్రియేట్ చేస్తాము, సబ్నెట్ ఉంటుంది, ఆ సబ్నెట్ లోపల డాక్స్ VM, వర్చువల్ మిషన్ డాక్స్, వర్చువల్ మిషన్ వీడియోస్ రెండు కాన్ఫిగర్ చేస్తాము. ఎలా చేస్తామో చూద్దాం అది. ఆల్ రైట్, సో క్లౌడ్కి వెళ్దాము. సో VMs ఏం లేవు, 2 VMs క్రియేట్ చేస్తాము. ఓకే, సో నిన్న VMs డిలీట్ చేసినట్టున్నాము. ఓకే, రైట్. సో సమ్ సబ్స్క్రిప్షన్, ఇది క్రియేట్ న్యూ లేయర్ 7 LB అని తీసుకుందాం. ఓకే, సో VM డాక్స్ VM. ఆల్ రైట్. సో లొకేషన్ నో రిడెండెన్సీ, మీరు అవైలబిలిటీ సెట్, స్కేల్ సెట్ అవి వాడచ్చు. రైట్, మళ్ళీ వచ్చి సైజెస్, సైజ్ వచ్చి ఏదన్నా సైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రైట్. ఓకే, ఆల్ రైట్. సో పాస్వర్డ్ అవి పెట్టుకుందాము. సో యూజర్ నేమ్ వచ్చి SSP. సో సమ్ పాస్వర్డ్. ఓకేనమ్మా. సో ఐ రిపీట్ ద పాస్వర్డ్. ఓకే, డన్. మళ్ళీ దిస్ రోల్. ఓకే, నెక్స్ట్ డిస్క్స్ 30 GB వస్తుంది ఇక్కడ, లెట్ ఇట్ బి. నెక్స్ట్ నెట్వర్కింగ్ మెయిన్ మా వర్చువల్ నెట్వర్క్ కదా. ఇక్కడ ఏం చేస్తారంటే దొండమా VNet సెంట్రల్ ఇండియా 2 అని ఉంది, సబ్నెట్ సెంట్రల్ ఇండియా 1 అని ఉంది కదా. ఇదే సెలెక్ట్ చేసుకోండి. పబ్లిక్ అయిపో ఇక్కడ కూడా పని లేదు. రైట్, ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తాం. ఆల్ గుడ్, నన్, ఇంకేం అవసరం లేమ్మా. రివ్యూ ప్లస్ క్రియేట్. అర్థమవుతుందా? ఈ వర్చువల్ మిషన్లో ఇప్పుడు ఏం చేస్తామంటే ఎవరైనా యూజర్ /docs అని అడిగితే ఇలా వెళ్ళాలి, కానీ ఆ పాత్ అవన్నీ డిజైన్ చేయాలి కదా, అది ఎట్లా చూస్తాం. సరేనా? ఓకే,
మా అవన్నీ యాక్చువల్లీ డెవలపర్స్ కోడ్లో చేసేటప్పుడు స్లాష్ కోర్సెస్ ఇప్పుడు మనది చూపిస్తాను చూడండి మీకు సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదమ్మా మనది వెబ్సైట్, రైట్? ఇప్పుడు ఒకటి చూపిస్తారు చూడండి. ఇప్పుడు వర్క్ షాప్స్ అని క్లిక్ చేస్తే స్లాష్ వర్క్ షాప్స్కి వెళ్ళిందా, రైట్? ఇది ఎలా వెళ్తుంది అని చూస్తాం ఒకసారి. ఓకే, డెవలపర్ కోడ్ రాసేటప్పుడు గో లైవ్. ఓకే, ఓకే, రైట్. ఓకేమ్మా ఇక్కడ సోర్స్ అని ఉంది కదా, ఎస్ఆర్సి అంటే సోర్స్. దాని లోపలికి వెళ్ళి యాప్ లోపలికి వెళ్ళారంటే ఇక్కడ ఉంది చూసారా, ట్రైనింగ్స్, ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్ కదా, క్రాష్ కోర్సెస్. ఈ స్ట్రక్చరే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ట్రైనింగ్స్, క్రాష్ కోర్సెస్, అడాస్2 అని ఉంది చూడండి, అడాస్2 ఉందా? సో ఇలా డెవలపర్ డిజైన్ చేసి పెడతారు, దాన్నే మనం బిల్డ్ అయిన తర్వాత డిప్లాయ్ చేస్తుంది. ఓకే, సో కానీ ఇక్కడ మనకి ఏమంటే పాయింట్, మనమే డెవలపర్స్గా యాక్ట్ చేసి అది ఎలా డిప్లాయ్ చేసి హ్యాండిల్ చేస్తుందని చూస్తాం. ఓకే, ఫైన్. సో ఈ VM1ని క్రియేట్ చేయాలమ్మా. ఓకే, క్రియేట్ అయిపోయింది. మీన్ వైల్ VM2ని క్రియేట్ చేస్తాం, వర్చువల్ మిషన్ 2. ఓకే, సో క్లిక్ ఆన్ క్రియేట్ వర్చువల్ మిషన్. ఒక VM పేరు VM డాక్స్ అని పెట్టామా, దీనిది L7 VM వీడియోస్ అని ఇస్తాము. ఓకే, క్లియర్, బాగా గమనిండి, అర్థం కదా లేకపోతే. సో నో ఇన్ఫ్రా, ఆల్ గుడ్. ఓకే, సో ఇట్లే స్క్రోల్ డౌన్ చేసుకోండి. సైజ్ ఉంది, పాస్వర్డ్ పెట్టుకోండి ఒకటి, SSP యూజర్ నేమ్, SSP. ఆల్ రైట్, నెక్స్ట్ డిస్క్స్. ఓకే, నెట్వర్కింగ్లో సేమ్ వీనెట్ సెలెక్ట్ చేసుకోవాలి అది కదా, న్యూ వద్దు. ఏదది మనది L7 ఇదా, ఇదేమ్మా సెంట్రల్ ఇండియా 2 L7 ఉంది. ఇది మన రిసోర్స్ గ్రూప్ L7LB. ఓకే, సో దీంట్లో ఈ సబ్నెట్టే చాలు, సెంట్రల్ ఇండియా 1 సబ్నెట్. ఓకే, ఫైన్. సో దీంట్లో నన్ పెట్టండి, పబ్లిక్ అయిపోయి ఇంకేం అవసరంలా, రివ్యూ ప్లస్ క్రియేట్. ఓకే, ఓకేనమ్మా, రైట్. ఓకే, just a moment. Hello. Yeah. Okay ma'am, so create. So VM వీడియోస్ క్రియేట్ అవుతుందిమా. మనం అజూర్ క్లౌడ్కి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తామంటే VM డాక్స్ రెడీ అయిపోయింది కదా ఆల్రెడీ, దాంట్లో యాప్ కాన్ఫిగర్ చేస్తామా, రైట్? సో మైక్రోసాఫ్ట్ అజూర్, సో వర్చువల్ మిషన్స్. ఓకే, సో VM డాక్స్కి వెళ్దాం, రైట్? ఇది సో సీరియల్ కన్సోల్ ద్వారా వెళ్తాం. ఓకే, సో సీరియల్ కన్సోల్, రైట్? ఓకేనమ్మా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం బాగా చూడండి, ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేస్తాను కానీ యాప్ డిప్లాయ్ చేయాలి కదా, గుర్తుపెట్టుకోండి. స్లాష్ డాక్స్ అడిగితే ఒకవైపు వెళ్ళాలి, ఆ డిజైన్ అంతా డెవలపర్స్ కోడింగ్లో చూస్తారు, కానీ ఇక్కడ మనమే కాబట్టి మనమే టెస్టింగ్కి ఎలా చేయాలో చెప్తున్నా. SSP, సో పాస్వర్డ్ ఇవ్వండి. ఓకేమ్మా, డన్. సో ఇది లాగిన్ అవుతాం. అయిన తర్వాత ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేసండి, మనకు కావాలి కదా ఎంజినిక్స్ ఇప్పుడు. ఓకే, రైట్. సో నా sudo apt మళ్ళీ ఓకే, ఎంజినిక్స్ ఇన్స్టాల్ అవ్వనండి. ఇక్కడ డిప్లాయ్మెంట్ అయిపోయిందమ్మా, వీడియోస్ VM కూడా. ఓకే అమ్మా, సో ఇక్కడ సీరియల్ కన్సోల్కి వెళ్దాం. చూడండిమ్మా, ఇది ఎంజినిక్స్ అయిపోయింది కదా, ఎంజినిక్స్ ఇక్కడ డన్. సో మీరు సిస్టమ్ CTL స్టేటస్ ఎంజినిక్స్ అని ఇస్తేమ్మా, సో స్టేటస్ చూడండి రన్నింగ్లో ఉండాలి, ఉందా? డన్. నా ఇది చూస్తాము.
SSP login SSP, రైట్. మా ఇక్కడ వచ్చి జూమ్ చేస్తాను చూడండి. ఎట్లా చేస్తాం ఇక్కడ డన్ మా. ఓకే మా ఇప్పుడు ఈడ ఇంజినిక్స్ ఇన్స్టాల్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. ఓకే సో ఏ పాత్లో యాప్ డిప్లాయ్ చేస్తాం ఇంజినిక్స్లో? నిన్న చేసాం కదా, ఎవరైనా చెప్పగలరా? పాత్ నిన్నే చేస్తామ్మా, మీరు చెప్పండి, వెయిట్ చేస్తాను నేను, ట్రై చేయండి. సిడి అమ్మా వేరియబుల్ కాదు, వేర్ అంటే ఓకేనా. సో వార్ www.html ఓకేనమ్మా, వెరీ గుడ్. దీని లోపల కదా ఒక ఈ పేజ్లో అప్డేట్ చేస్తాం. లెట్ ఇట్ బి. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే మీకు ఏ పాత్ కావాలనుకున్నారో ఆ పాత్ డాక్స్ అనుకోండి టెస్ట్ చేయాలి మా. అంటే ఇది డెవలపర్స్ ప్రోగ్రామ్ రాసేటప్పుడే మనం ఇంతకు ముందు చూపించినట్టుగా ఇలా రాస్తారనమాట. ఓకే దీన్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఆర్డర్లోనే ఈ ఫోల్డర్స్ అన్నీ ఇక్కడ డిప్లాయ్ అవుతాయి. ఇక్కడ మనమే యాక్చువల్లీ చేస్తున్నాం కాబట్టి డెవలపర్ లేరు కాబట్టి మనం టెస్టింగ్కి వాడుతున్నాం. సూడో మేక్ డైరెక్టరీ డాక్స్. సో డాక్స్ అనే డైరెక్టరీ ఉందా, దాని లోపలికి వెళ్ళండి. ఇక్కడ మీరు index.html పెడతామా, index.html మాకు ఖచ్చితంగా సూడో వాడండి. ఓకే సూడో vi index.html. ఇక్కడ సింపుల్ మా ఏమంటుందంటే h1 మన అండర్స్టాండింగ్కి. సో వెల్కమ్ టు డాక్స్ అప్లికేషన్, క్లియరా, రైట్. సో /h1 జస్ట్ సేవ్ చేయండి. ఇది సేవ్ చేసి రీస్టార్ట్ చేయండి మా ఇంజినిక్స్ని. సో ఇలా డన్. ఓకే రైట్. సో దిస్ ఇస్ ఓకే. డాక్స్ VM రెడీ అయింది. వీడియోస్ VMకి వెళ్దాం ఇప్పుడు. సో జస్ట్ cd var html మళ్ళీ ls ఇది ఉంది. ఇక్కడ sudo mkdir ఇక్కడ ఏమి ఇవ్వాలి? సో cd videos ls ఏం లేదు. సో sudo vi index.html మనమే క్రియేట్ చేస్తున్నాం. ఇది దాని లోపల వచ్చేసి h1 సంథింగ్ లైక్ ఓకే వెల్కమ్ టు videos application. ఓకే రైట్. ఓకే మ్యామ్. సో దీన్ని సేవ్ చేసే ముందు దీన్ని క్లోజ్ చేయాలి కదా, రైట్. జస్ట్ క్లోజ్ ఇట్. ఓకే సో ఇప్పుడు లెట్స్ రీస్టార్ట్. సో sudo systemctl restart nginx. ఓకే అర్థమైందా? ఏందమ్మా తప్పు ఇక్కడ? ఇది క్లియరా? డన్ మా. ఇప్పుడు మన VMs రెడీ అయిపోయినాయి ఈ యాప్స్తో. ఓకే పాత్ అక్కడ పాత్ పెట్టాను చూస్తారు కదా, డాక్స్ అనే డైరెక్టరీ లోపల కోడ్ ఉంది, వీడియోస్ అనే డైరెక్టరీ లోపల కోడ్ ఉంది, రైట్. ఇప్పుడు మనము లేయర్ 7 లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేసి ఈ VMస్ని ఆ పూల్లో యాడ్ చేసి పెడతాం. అప్పుడు చూడాలి, టెస్ట్ చేయాలి. సో దాంట్లో మా బాగా గమనిండి, గో టు లోడ్ బ్యాలెన్సర్స్. ఓకే దాంట్లో వచ్చేసి అప్లికేషన్ గేట్వేకి వెళ్ళండి, రైట్. దాంట్లో క్రియేట్ అప్లికేషన్ గేట్వే. ఇది కంటైనర్ మేనేజ్మెంట్. మనకి యాక్చువల్లీ మనకి ఇంగ్రెస్ ఉంటుంది లోపల. సో ఇది ఒక కొత్త ఫీచర్, లేటెస్ట్ అనమాట బాగా, రైట్. సో అప్లికేషన్ గేట్వే. సో రిసోర్స్ గ్రూప్ మీకు మనం L7 అనుకున్నాం. సో SSP యాప్ గేట్వే అని ఇస్తున్నా 01 సంథింగ్. సెంట్రల్ ఇండియా లొకేషన్ మా. ఇక్కడ బేసిక్ L7, స్టాండర్డ్ V2 అంటే మీడియం ఓరియంటెడ్ V2 స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్. ఇవన్నీ ఎలా అంటే టైర్స్ మా దీంట్లో ఉండేది, అజూర్లో ఉండేది, క్లౌడ్లో. WAF అంటే మీకు చెప్పా కదా, WAF అని అటాక్స్ నుంచి బాగా సెక్యూర్ చేస్తుంది. ఇది సెలెక్ట్ చేస్తే బాగా కాస్ట్లీ ప్లస్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. సో స్టాండర్డ్కి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఆటో స్కేలింగ్. ఇక్కడ ఎందుకు ఆటో స్కేలింగ్ వచ్చింది అనేది ఒక డౌట్, కరెక్టా మా? ఇదేంటంటే నేను మన ఈ ఇమేజ్కి వెళ్దాం.
ఇప్పుడు డాక్స్ విఎం రెడీ ఉంది, వీడియోస్ విఎం రెడీ ఉంది. ఇది ఒక సబ్నెట్లో ఉంది, సబ్నెట్ 1 అనుకోండి. ఇప్పుడు ఈడ ఒక సబ్నెట్ క్రియేట్ చేసి అక్కడ L7 లోడ్ బ్యాలెన్సర్ యాక్చువల్గా ఉండి అక్కడ L7 లోడ్ బ్యాలెన్సర్ కొన్ని విఎమ్స్ని పెట్టుకుంటుంది. ఎందుకు తెలుసా? 1000 యూజర్స్ మామూలుగా లాగిన్ అవుతారు. ఆ 1000 యూజర్స్ని ఒక విఎం ద్వారా హ్యాండిల్ చేస్తుంది అనుకుందాం అక్కడ, రైట్? ఏది ఎవరైనా డాక్స్ అడిగితే ఇట్లా పంపి దానికి కూడా రూటింగ్ జరగాలి కదా. అది ఇప్పుడు నాకు 1 lakh యూజర్స్ అయ్యారు, 1 lakh. ఓకే, అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఇంకో విఎంని పెట్టుకొని హ్యాండిల్ చేసుకుంటుంది, లేకపోతే అట్లా పెంచుకుంటూ పోతుంది విఎమ్స్ని, అవసరం లేనప్పుడు తగ్గిస్తుంది. దీనివల్ల లోడ్ బ్యాలెన్సర్ విత్ ఇన్ డెసిషన్ మేకింగ్ తీసుకునే దానికి కూడా విఎమ్స్ వాడుతుంది. ఆ విఎమ్స్ ఇది, సరేనా? మీకు అది ఆటో స్కేలింగ్ కావాలంటే పెట్టచ్చు, లేదు ఫిక్స్డ్ 2 1 అనుకోండి పెట్టచ్చు, సరేనా? నేను ఫిక్స్డ్ పెడుతున్నాను. ఓకే, ఐపీ అడ్రస్ టైప్ IPv4 మా HTTP2 అంటే లేటెస్ట్ వర్షన్ ఆఫ్ HTTP ప్రోటోకాల్, సరేనా? రైట్. మళ్ళీ ఇది FIPS అంటే ఏమంటే ఫెడరల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ స్టాండర్డ్. ఇది US గవర్నమెంట్ బేస్డ్ ఇది అనమాట. ఓకే, రైట్. ఇక్కడ చూస్తే సో ఫెడరల్ FIPS ఆర్ మ్యాండేటరీ గైడ్లైన్స్ అండ్ స్టాండర్డ్ సెట్ బై US నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఫెడరల్ కంప్యూటర్స్ సోన్స్ సెక్యూరిటీకి. ఇది అది కావాలంటే అట్లాంటి వాళ్ళకి ఇది ఎనేబుల్ చేయొచ్చు, మనం డిజేబుల్ పెడుతున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన వీనెట్ ఇదేనా, L7 డన్. గుర్తుపెట్టుకోండి, సబ్నెట్ ఆల్రెడీ ఈ సబ్నెట్లోనే L7ని పెట్టలేం, క్లియరా? కొత్త సబ్నెట్ కావాలి అదే వీనెట్లో. సో ఏం చేస్తామంటే మేనేజ్ సబ్నెట్ కాన్ఫిగరేషన్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ సబ్నెట్స్కి వెళ్ళి, ఓకే సబ్నెట్లోనే ఉన్నాం. సో ఇది ఆల్రెడీ ఉండే సబ్నెట్ కదా, మన విఎమ్స్ ఉండేది. సో క్లిక్ ఆన్ ప్లస్ సబ్నెట్, దానికి ఒక పేరు ఇవ్వండి మేబీ L7 సబ్నెట్ అని ఇవ్వండి. సో ఆల్ గుడ్ ఇంకేం అవసరంలా, జస్ట్ క్లిక్ ఆన్ యాడ్. ఇప్పుడు కొత్త సబ్నెట్ డిప్లాయ్ అవుతుంది ఎక్కడ, L7 వీనెట్లో. సో L7 పెట్టాలనుకుంటే వీనెట్లో యాడ్ అయిందా? ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి ఇది లాస్ట్లో, ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఈ సబ్నెట్ సెలెక్ట్ చేయండి, L7 వచ్చిందా? క్లియర్ నవ్. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒకసారి ఇమేజ్కి వెళ్దాము, రైట్? వీ హ్యావ్ ఇమేజ్ కదా ఇక్కడ. ఇప్పుడు విఎమ్స్ని రెడీ చేసామా, రైట్? ఇది ఒక సబ్నెట్లో ఆల్రెడీ ఉంది, ఇది ఒక సబ్నెట్ క్రియేట్ చేసి L7 అక్కడ పెట్టాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఇప్పుడు పాయింట్ ఏమంటే, రైట్, సో వీనెట్ చేసాం, సబ్నెట్ 1లో డాక్స్ విఎం వీడియోస్ విఎమ్స్ పెట్టాం, సబ్నెట్ 2లో L7 పెట్టాలని రిక్వెస్ట్ పెట్టాం కదా, రైట్? ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి ఫ్రంట్ ఎండ్ IP అడ్రస్ అని ఉంది కదా, ఇదేంటంటే బయట నుంచి వచ్చే కస్టమర్స్ పబ్లిక్ IP కావాలి కదా లోడ్ బ్యాలెన్సర్కి. సో ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్కి IP అడ్రస్ ఇస్తున్నాం, పబ్లిక్ IP. ఓకే, అదే అనమాట ఇది. సో పబ్లిక్ అని పెట్టండి. సో మనకు ఒక IP ఉంది, దీన్నే వాడదాం, సరేనా? ఓకేనా? లేకపోతే మీరు కొత్తది క్రియేట్ చేయొచ్చు, నేను దీన్నే వాడిస్తున్నా. L4కి వాడిన IP ఇది. ఓకే, సో ఒక్క నిమిషం అసలు L4 ఉందా లేదు చూస్తాం ఇక్కడ, లేకపోతే మనం ఒకటి క్రియేట్ కూడా చేయొచ్చు. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్స్, సో లోడ్ బ్యాలెన్సర్స్ లేదు ఇది. ఓకే, కాకపోతే ఒక పని చేద్దాం, ఇట్లా L4 అనే IP ఇక్కడ ఇస్తే కన్ఫ్యూషన్గా ఉంటుంది కదా. సో వాట్ వీ డూ, ఒక పని చేద్దాం, IP అడ్రస్ క్రియేట్ చేస్తాము. సో యాడ్ న్యూ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తాం. సో L7 IP అడ్రస్ ఆల్ గుడ్ సో క్లిక్ ఆన్ ఓకే, ఫైనా? సో కొత్త IP వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ ఎండ్స్, సరేనా? వాట్ ఈస్ బ్యాక్ ఎండ్ పూల్ అంటే ఇప్పుడు మనము విఎమ్స్ ఉన్నాయి కానీ దాన్ని పూల్లో పెట్టలేదు. పూల్ అంటే కలెక్షన్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డాక్స్ పూల్ క్రియేట్ చేసి డాక్స్ విఎం, వీడియోస్ పూల్ క్రియేట్ చేసి వీడియోస్ విఎంని పెట్టేస్తాను.
సో యాడ్ ఏ బ్యాక్ ఎండ్ పూల్. సో పూల్ నేమ్ వచ్చేసి ఫస్ట్ డాక్స్ పూల్ అని ఇస్తాను. సో ఇక్కడ వర్చువల్ మిషన్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, మా ఇదేం లేదు, ఈ పూల్ విఎమ్స్ లేకుండా యాడ్ చేయమంటారా? యాడ్ బ్యాక్ ఎండ్ పూల్ వితౌట్ విఎం, ఎస్ అని ఇస్తే విఎమ్స్ పెట్టము, కానీ కావాలి కదా, ఇది నో పెట్టి ఇక్కడే వర్చువల్ మిషన్ సెలెక్ట్ చేసి మీ విఎం నేమ్ ఏది ఇక్కడ డాక్స్కి ఇది కదా, అంటే విఎం నేమ్ కాదు, ఇది ప్రైవేట్ ఐపీ విఎంది. ఓకే, సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఆన్ యాడ్. నెక్స్ట్ ఇంకో పూల్ కావాలమ్మా, ఏ పూల్ అది? వీడియోస్ పూల్, వర్చువల్ మిషన్. సో ఈసారి వీడియోస్ మిషన్, క్లిక్ ఆన్ యాడ్. అయిందా? సో మన బ్యాక్ ఎండ్ పూల్ కూడా రెడీ అయిపోయింది మా ఇక్కడ. సో దిస్ ఈస్ ఆల్సో డన్, రైట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, ఫ్రంట్ ఎండ్ ఐపీ ఇచ్చేసాము, బ్యాక్ ఎండ్ పూల్స్ రెడీగా ఉన్నాయి. ఎవరు ఇప్పుడు డాక్స్ అడిగితే ఈ పూల్కి వెళ్ళండి, వీడియోస్ అడిగితే ఇక్కడికి వెళ్ళండి అని ఎక్కడైనా చెప్పాము ఇప్పటి వరకు? లేదు, దాన్ని రూటింగ్ రూల్స్ అంటాం. ఓకే, సో క్లిక్ ఆన్ యాడ్ ఏ రూటింగ్ రూల్. ఓకే ఫైన్. సో రూల్ నేమ్ అని ఉంది. సో జస్ట్ రూల్ నేమ్, ప్రియారిటీ, ఎనీ ప్రియారిటీ 100. ఇది సెక్యూరిటీ గ్రూప్లో చూస్తాం వాట్ ఈస్ ప్రియారిటీ అనేది. ఓకే రైట్. రూల్ కన్సిడరేషన్ నెంబర్ అంతే మాది. ఓకే, ఇప్పుడు లిజనర్ మా ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. వాట్ ఈస్ లిజనర్? మామూలుగా లిజనింగ్ అంటే వింటూ ఉండడం. కస్టమర్స్ ఏం అడిగారు అని లోడ్ బ్యాలెన్సర్ 7లో లిజనర్స్ అని ఉంటాయి, అవి వింటూ ఉంటాయి అన్నమాట. కస్టమర్ డాక్స్ అడిగారు, ఇట్లా పోవాలి, అర్థమవుతుందా? కానీ వినాలి కదా, ఫస్ట్ వింటే కదా. సో ఆ లిజనర్కి ఒక నేమ్ ఇస్తామా. సో మేబీ లిజనర్ 1 అని ఇస్తాను. ఫ్రంట్ ఎండ్ ఐపీ, పబ్లిక్ ఐపీ, హెచ్టిటిపి ప్రోటోకాల్. ఇప్పుడు మన లిజనర్ వచ్చి L7 లెవెల్లో ఉంటుంది. ఇక్కడ పోర్ట్ ఏది అని, సో 80 పోర్ట్, లేకపోతే 443 అయితే 443 ఇలా ఇవ్వాలి. ఓకే, మనము హెచ్టిటిపి పెట్టాం కాబట్టి 80 పోర్ట్ ఇస్తాం. హెచ్టిటిపిఎస్ పెడితే 443కి అయిపోతుంది. క్లియరా? మనకు సర్టిఫికెట్స్ లేవు కాబట్టి మన దగ్గర హెచ్టిటిపినే పెడతాము. ఓకే, నెక్స్ట్ మా బేసిక్ అంటే మీకు పాత్ బేస్డ్ రౌటింగ్ అవన్నీ పెట్టచ్చు. మల్టీ సైట్ అంటే మా ఎనీబడి మల్టీ సైట్ అంటే ఏమని కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ? డొమైన్ రౌటింగ్, కరెక్ట్ తులసి. డొమైన్ బేస్డ్ రౌటింగ్ మల్టీ సైట్ అంటే, రైట్ మా, వెరీ గుడ్. యా ఓకే. సో నాకు మల్టీ సైట్ కాదు కాబట్టి బేసిక్తో వెళ్తున్నా. జస్ట్ క్లిక్ ఆన్ యాడ్. ఒక నిమిషం, యాడ్ కంటే ముందు బ్యాక్ ఎండ్ టార్గెట్స్. ఇది ఎక్కడైనా చెప్పామా? డాక్స్ అడిగితే ఇలా పంపి, అది లేదు. ఇది ఏంటంటే ఫస్ట్ అది వినాలంటే లిజనర్ని కాన్ఫిగర్ చేస్తాం ఇక్కడ మన లోడ్ బ్యాలెన్సర్ లెవెల్లో. ఓకే, అంటే ఇప్పుడు ఎలా చేస్తామంటే పూల్స్ యాడ్ చేస్తాము, ఐపీ అడ్రస్ ఇచ్చాం పబ్లిక్ ఐపీ L7కి. ఇప్పుడు ఎవరైనా డాక్స్ అడిగితే ఇక్కడ వెళ్ళు, వీడియోస్ అడిగితే ఇక్కడ వెళ్ళని చెప్పలేదు, పూల్స్ యాడ్ చేస్తాం అంతే. రైల్స్ లిజనర్ అంటే ఎవరు? ఇక్కడ 80 పోర్ట్ మీద వింటా ఉంటుంది కస్టమర్ అడిగే ట్రాఫిక్ని. ఇప్పుడు ఆ లిజనర్లోనే బ్యాక్ ఎండ్ టార్గెట్స్ మీరు విని ఇక్కడికి పంపి అని రూల్ పెడతాం. ఇప్పుడు ఇది బ్యాక్ ఎండ్ పూల్ అని ఉంది కదమ్మా, జస్ట్ బ్యాక్ ఎండ్ టార్గెట్ డాక్స్ పూల్ పెట్టండి. దీని గురించి చెప్తా ఇదేందని. మీరు పాత్ బేస్డ్ యాక్చువల్గా ఇక్కడ ఇవ్వాలి, పాత్ బేస్డ్ రూల్స్ అని ఉన్నాయి కదా. మీరు ఏమీ ఇవ్వకపోతే ఇక్కడికి వెళ్ళిపోతుంది డిఫాల్ట్గా, ఏమైనా పాత్ ఇస్తే ఇక్కడికి వెళ్తుంది. క్లియరా? రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ మనం డాక్స్ పెడతాం ఫర్ ఎగ్జాంపుల్. సో టార్గెట్ టైప్ బ్యాక్ ఎండ్ పూల్. సో డాక్స్ పూల్ పెడుతున్నామా. డాక్స్ పూల్ బ్యాక్ ఎండ్ సెట్టింగ్, వాట్ ఈస్ సెట్టింగ్ గురించి చెప్తాను. ఆల్ రైట్. లిజనర్ అంటే ఏమి? లోడ్ బ్యాలెన్సర్ లెవెల్లో వింటూ ఉండేది. సెట్టింగ్ అంటే ఏమి? ఇప్పుడు ఇక్కడ 80 మీద వింటాను, ఇక్కడ ఏ పోర్ట్ మీద పంపించాలనేది క్వశ్చన్ కదా పూల్లో విఎమ్స్లో. ఓకే, సో మన ఎంజినిక్స్ ఏ పోర్ట్ మీద ఉంటుంది? 80. సో 80నే పెడతా. ఓకే, కానీ సెట్టింగ్కి ఒక పేరు పెడితే సెట్టింగ్ 1 80. మా కుకీ బేస్డ్ డెఫినిటీ అంటే మీకు ఫేస్బుక్ లాగిన్ అయ్యేటప్పుడు జనరల్గా వచ్చేసి కెన్ ఐ సేవ్ యువర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతూ ఉంటుంది కదా. సో ఇట్లాంటివన్నీ కుకీస్ అంటాం. కుకీస్ పెట్టుకుంటే టెంపరీ మెమరీ ఆఫ్ ద బ్రౌజర్ అనమాట, మన యాప్ లెవెల్లో అంటే లోడ్ బ్యాలెన్సర్ లెవెల్లో. అది కావాలంటే ఎనేబుల్ చేయొచ్చు. కనెక్షన్ డ్రైనింగ్ ఏంది? కనెక్షన్ డ్రైనింగ్ అంటే
ఏమన్నా మన వర్చువల్ మిషన్స్ ఉన్నాయి కదా, అప్పుడప్పుడు ఏమన్నా రీస్టార్ట్ అయింది అనుకోండి ప్లాన్డ్గా, అట్లాంటి టైంలో ఆ రీస్టార్ట్ అయ్యే సర్వర్కి ట్రాఫిక్ పంపిస్తే ఇబ్బంది కదా. సో కనెక్షన్ డ్రైనింగ్ ఎనేబుల్ చేస్తే అది హ్యాండిల్ చేసుకుంటుంది. డెడికేటెడ్ బ్యాక్ ఎండ్ కనెక్షన్. మానస ఒక యూజర్ రిక్వెస్ట్ అంటే ఒక్కసారి ఒక విఎంకి కనెక్ట్ అయితే మ్యాక్సిమం అట్లాంటి రిక్వెస్ట్లు వస్తే అక్కడికే కనెక్ట్ చేస్తుంది. అర్థమైందా? అట్లాంటిది డెడికేటెడ్ కనెక్షన్ టైమ్అవుట్ అంటే ఏమి, మన యాప్ మనం కానీ కొంచెంసేపు ఏం టచ్ చేయకుండా ఐడియల్ అంటారు కదమ్మా, అంటే ఇది యాక్చువల్గా రిక్వెస్ట్ టైమ్అవుట్ అని, ఐడియల్ టైమ్అవుట్ అని రెండు ఉంటాయి. ఐడియల్ అంటే ఏమి మామూలుగా ఐడిల్ అంటారు. ఏంది మా ఐడిల్ అంటే గమ్మున ఉండడం, అప్లికేషన్ వాడకుండా, అది ఐడిల్ టైమ్అవుట్. రిక్వెస్ట్ టైమ్అవుట్ అంటే మనం రిక్వెస్ట్ చేసి డేటా కనుక యాప్ నుంచి రాకపోతే 20 సెకండ్స్లో టైమ్అవుట్ అయ్యి ఆపేస్తుంది ఆ రిక్వెస్ట్ని. L7 బ్యాలెన్సర్. ఓకే ఫైన్. ఓవర్ రైడ్ పాత్. నేను ఒక పాత్ ఇస్తే ఇక్కడ ఒక పాత్గా మారచ్చు, కావాలంటే అది పెట్టచ్చు. ఓకే అది వద్దు మనకి. సో ఆల్ గుడ్ మా, రైట్, డిసేబుల్, రైట్. ఓకే ఇదేంటి అంటే ఓవర్ రైడ్ హోస్ట్ నేమ్ ఓన్లీ. ఒకవేళ మంది జనరల్గా బై డిఫాల్ట్ ద యాప్ గేట్వే సెండ్ సేమ్ HTTP host header to the backend as it's received from client. If your backend application service request a specific host value, you can override it. మా హోస్ట్ నేమ్ అంటే మనకి HTTP అంటే ప్రోటోకాల్ కదా, ఇంటర్నెట్ ద్వారా వెబ్ డేటా ట్రావెల్ అయ్యేది, అప్లికేషన్ డేటా అంతా. ఇక్కడ HTTP హోస్ట్ హెడర్స్ మనకి గలక మనం తెలిసింటే లేదు, ప్రోటోకాల్స్లో హెడర్స్ అని ఒకటి ఉంటాయి. మనం OSI లేయర్ అని చూస్తారు కదా. ఓకే దాని డీటెయిలింగ్ పెట్టమన్నామా, పెడతారు, ఇంకా పెట్టలేదు అనుకుంటా మీరు అన్బుక్లో, నేను చూడలేదు. సో పెట్టినప్పుడు హెడర్స్ అంటే ఏమంటే డేటా ట్రావెల్ అయ్యేటప్పుడు ఓకే ప్యాకెట్స్గా డివైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఒక ఈమెయిల్ పెట్టాను అనుకోండి, లేకపోతే 10 ఈమెయిల్స్ పెట్టినా, 10 ఈమెయిల్స్ ఒకేసారి పోదు, బ్రేక్ అయ్యి ప్యాకెట్స్, నెట్వర్క్ ప్యాకెట్స్ అంటారు, అట్లా డివైడ్ అవుతుంది. ఒక్కొక్క ప్యాకెట్ని హెడర్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. హెడ్డింగ్ అంటే ఏమి, పైన ఉంటుంది. ఒక డాక్యుమెంట్ 1000 లైన్స్ ఆఫ్ డాక్యుమెంట్ పేజెస్ ఉన్నాయి, పైన హెడ్డింగ్ చూసి కనుక్కునేచ్చు కదా ఇది దేని గురించి అని. కుబర్నెటిస్ అని ఉంటే ఇది కుబర్నెటిస్ గురించి కదా, మళ్ళా ఆ హెడర్ని చూసి కనుక్కోవచ్చు. ఇదేం చెప్తుందంటే ఆ హెడర్ని ఓవర్ రైడ్ చేయాలంటే ఇక్కడ ఎస్ పెట్టుకోవచ్చు. ఓకేనా ఇవన్నీ అప్లికేషన్ లెవెల్ రిక్వైర్మెంట్స్. మనం చేయాల్సిన పని మ్యాక్సిమం వాళ్ళ దీన్ని అంటే డెవలపర్స్ దీన్ని లేకుండా ఉండదు అనమాట. ఓకే ఫైన్. సో రైట్, క్లిక్ ఆన్ యాడ్. ఓకే అయిందా? ఇప్పుడు అన్నీ పెట్టామా. లాస్ట్ యాక్టివిటీ పాత్ బేస్డ్ రూల్స్. సో యాడ్ మల్టిపుల్ టార్గెట్స్. ఎవరైనా డాక్స్ అడిగారంటే కరెక్టా, ఎక్కడికి పంపించాలి, మేబీ డాక్స్ VM సెట్టింగ్స్ ఏది, సెట్టింగ్ 1, బ్యాక్ అండ్ పూల్ ఏది డాక్స్ VMకి, రెండిట్లో ఇది పెట్టి యాడ్ చేయండి, అంతే అయిపోతుంది. అయిందా? ఇంకోటి పెట్టాలి, ఇంకోటి ఏది, వెరీ గుడ్. గుర్తుపెట్టుకోండి, /వీడియోస్ ఇచ్చిన తర్వాత స్లాష్ ఇవ్వాలి. క్లియర్? మీరు ఇక్కడ ఇవ్వకపోతే పని చేయదు, సరేనా? గుర్తుపెట్టుకోండి. యా. సో టార్గెట్ నేమ్ వీడియోస్ VM, మీకు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ ఎండ్ సెట్టింగ్ అదే సెట్టింగ్, బ్యాక్ ఎండ్ టార్గెట్ వీడియోస్ పూల్ యాడ్. సో క్లిక్ ఆన్ యాడ్, రైట్. నెక్స్ట్ ట్యాగ్స్, దిస్ ఇస్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ LB ఈజ్ ఫర్ ప్రొడక్షన్ యాప్ అనుకోండి, ఇట్లా ఇవ్వచ్చు. సింపుల్ రివ్యూ ప్లస్ క్రియేట్. ఓకే సో దిస్ ఇస్ అవర్ L7. ఇది డిప్లాయ్ అవుతున్నా కొద్దిగా టైం పడుతుంది. సో క్రియేట్ కొన్ని మినిట్స్ పడుతుంది సరేనా? ఆ లోపల ఇక్కడ డౌట్స్ ఉంటే దీన్ని బాగా రివ్యూ చేయండి. ఎవరైనా L4 చేసి ఉంటే బెటర్. ఎవరైనా చేస్తారా మీ ఇద్దరు, లేకపోతే ఆన్లైన్ వాళ్ళు L4 ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తారా ఎవరైనా? రైట్. సో చేయండి, ఇవన్నీ గుర్తుండవు అంతే, లేటర్. ఓకే రైట్. ఆల్ రైట్ ఫైన్. సో లెట్ ఇట్ బి. L7 డిప్లాయ్ అవుతుంది. డిప్లాయ్ అంటే వరకు వెయిట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నాకు
ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను డిప్లాయ్ అయ్యే లోపల. చూడమ్మా, కొద్దిగా టైం పడుతుంది. ఇది ఒక అంటే హెవీ లోడ్ బ్యాలెన్సర్ కదా, చాలా ఫీచర్స్ ఉంటాయి. సో దానికని కొద్దిగా టైం పడుతుంది. ఓకే, రైట్. మా లోడ్ బ్యాలెన్సర్ తర్వాత స్టోరేజెస్ కవర్ అవుతుంది. ఓకే. ఎవరైనా చెప్పగలరా L4కి L7కి ఏం తేడా ఇప్పుడు? L4 does not make decisions, but L7 is the decision making. ఇది అదే చెప్పారు కదా, మానస పావని, కరెక్ట్. ఇద్దరు అదే చెప్పారు. డెసిషన్ మేకింగ్ తీసుకుంటుంది. ఎట్లాంటి డెసిషన్స్? యూజర్ ఒకటే గుర్తుపెట్టుకోండి మా, డెసిషన్ మేకింగ్ రైట్ వర్డ్ వాడేది. L4 వచ్చి యూజర్ ఏమడిగారు అనే రిక్వెస్ట్ని వ్యాలిడేట్ చేయలేంది. L4 వచ్చి వాఫ్ అనేది ప్రొవైడ్ చేయలేంది. L4 వచ్చేసి L4 అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉండే ఎల్బి. అది ఒక ప్లెయిన్ లోడ్ బ్యాలెన్సర్. వచ్చిన ట్రాఫిక్ని వచ్చినట్టు పంపించేస్తుంది అంతే. L7 చాలా స్మార్ట్ లోడ్ బ్యాలెన్సర్. పాత్ బేస్డ్ ఉంది, డొమైన్ బేస్డ్ ఉంది, వాఫ్ అనేది ఉంది, సర్టిఫికెట్ డిప్లాయ్ చేయొచ్చు, కరెక్ట్. ఇంకా అడ్వాంటేజ్ చూపించి ఆటో స్కేలింగ్ కూడా ఉంది. క్లియరా? రైట్. సో ఇది చూడండి మా, టైం పడుతుంది. అందుకే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం ఐపీ అడ్రస్ వచ్చిన తర్వాత లోడ్ బ్యాలెన్సర్ IP:18 కదా పోర్ట్ లోడ్ బ్యాలెన్సర్ లెవెల్లో. /docs ఇస్తే ఎక్కడికి పోవాలి? డాక్స్ యాప్కి పోవాలి. అంటే వెల్కమ్ టు డాక్స్ అప్లికేషన్ అని పెట్టాం కదా, అది వచ్చేయాలి. అంటే దాన్ని చూసి మనకు తెలిసిపోతుంది, ఓకే ఇది లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తుంది అని. /videos అని ఇచ్చారనుకోండి, అక్కడికి వెళ్ళాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ /apps /docs /videos ఇలా ఇవ్వాలి అంటే అక్కడ మీరు స్పెల్లింగ్ కరెక్ట్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ యాప్లో, రైట్, TechEdu యాప్లో ఈ యాప్లో నేను ఇంటర్న్షిప్ అని క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది కదా ఇలా పైన. సో మీరు అది చూడాలంటే ఇక్కడ కరెక్ట్ డైరెక్టరీ స్ట్రక్చర్ కోడ్లో పెట్టి ఉండాలి. దాని లోపలికి వెళ్తే దానికి సంబంధించిన కోడ్ ఉంది, కరెక్టా? రైట్. ఇలా మీరు అది మెయింటైన్ చేయాలి. అక్కడ ఒక పాత్ ఇచ్చి ఇక్కడ ఆ పాత్ ఇవ్వకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే అది ఏమన్నా ఉంటే వర్క్ కాదనమాట. ఓకే. సో L7 చూస్తామా, డిప్లాయ్ అయిందా లేదో, అవుతా ఉందా? యా, డిప్లాయ్మెంట్ ఇన్ ప్రోగ్రెస్ మా, ఇంకా అవుతుంది, వెయిట్ చేస్తాం. ఓకే, రైట్. సో మళ్ళీ
డాకర్ ఫైల్ అంటే మీ గణేష్ మీనింగ్ ఆఫ్ డాకర్ ఫైల్ మా ఇంకెవరైనా డాకర్ ఫైల్ అంటే మీ కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మన ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం డాకర్ ఫైల్. మన ఇమేజ్ని మన ఓన్ ఇమేజ్ని ఇది గుర్తుపెట్టుకుంటున్నా మన ఓన్ కస్టమైజ్డ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలంటే డాకర్ ఫైల్ కాన్సెప్ట్ కావాలి. అది లేకుండా మన అప్లికేషన్ అసలు ఇమేజ్ లోపల పెట్టలేం కదా. గుర్తుపెట్టుకోండి, మ్యాండేటరీ. ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఏ కంపెనీకి వెళ్ళినా డాకర్ ఉంటే డాకర్ ఫైల్ని డెవలప్ చేయాల్సింది మ్యాండేటరీ. ఓకే, రైట్. ఓకే, సబ్నెట్ మాస్క్ అంటే అమ్మా ఎనీబడి? మా సబ్నెట్ మాస్క్ అంటే మీ ఏం సబ్నెట్ మాస్క్ అని పేరులోనే ఆన్సర్ ఉంది. ఆల్ రైట్. నక్కో చల్ సో ఓకే, ఆల్ రైట్. మా డిప్లాయ్మెంట్ అయిపోయింది యాప్ గేట్వే. సో గో టు లోడ్ బ్యాలెన్సర్స్, యాప్ గేట్వేకి వెళ్ళండి. రైట్ మా వెళ్ళి ఇది మన యాప్ గేట్వే సెలెక్ట్ చేయండి. ఇక్కడ వెళ్ళి లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్లో లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేయండి. మా ఇక్కడ చేస్తే ఫ్రంట్ ఎండ్ ఐపీ అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేయండి. మన ఫ్రంట్ ఎండ్ ఐపీ డిప్లాయ్ ఉంటుంది, వచ్చిందా? సో కాపీ పేస్ట్ చేసి :80 కరెక్ట్ /docs సర్చ్ చేద్దాం ఫస్ట్. సో వచ్చిందా? డన్. ఇప్పుడు పాత్ అని డిసైడ్ చేస్తే పంపిస్తుంది కదా. ఇంకో పాత్ ఏది? వెరీ గుడ్, /videos. ఎందుకు రావట్లేదు ఇది? బాగా గమనిండి. ఇది స్లాష్ ప్లేస్ చేయాలి సార్. క్లోజ్ పోర్ట్ 18 కరెక్ట్, 80 మీద ఉంది. వీడియోస్ తర్వాత స్లాష్. ఓ ఇదా, ఇది 80 పెట్టినా పెట్టకపోయినా HTTP ప్రోటోకాల్కి 18 అమ్మా. ఓకేనా, చెప్పండి పావని. వీడియోస్ లాస్ట్ లో స్లాష్ ప్లేస్. వెరీ గుడ్, వీడియోస్ తర్వాత స్లాష్ ఇస్తే వర్క్ అవుతుంది. ఓకే, క్లియర్, అర్థమైందా? రైట్. ఇది యాక్చువల్గా అప్లికేషన్ ఉంది కదమ్మా, వాళ్ళు కోడ్ చేసేటప్పుడు వాళ్ళు ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి. సో సాయి రాలేదు, అజయ్ కృష్ణ. అవును, ఓకే, అర్థమైందమ్మా. యా, సో అది బీ వెరీ క్రూషియల్. ఓకే, ఇది ఇచ్చేటప్పుడు ఇప్పుడు మీరు యాక్చువల్గా డాక్స్ ఇచ్చినా కూడా అది స్లాష్ యాడ్ చేసుకుంటాను చూడండి. అది అక్కడ లిజనర్లో పెట్టాం డిఫాల్ట్గా పూల్ లిజనర్ తర్వాత బ్యాక్ ఇన్ టార్గెట్స్లో.
కదా. సో అందుకని అది ఇది యాడ్ అవుతా ఉంది. బట్ వీడియోస్కి వచ్చేటప్పటికి మీరు ఇవ్వాలి. సో ఇదంతా కాకుండా ఏదన్నా వేరే పాత ఇచ్చారనుకోండి, ప్రవీణ్ అని ఇచ్చారు, రాదు ఆబ్వియస్లీ. కరెక్ట్. సో నాట్ ఫౌండ్ 404 నాట్ ఫౌండ్ అంటే పేజ్ లేదు, అది నా దగ్గర అని. క్లియరా? రైట్ అమ్మా. సో